కర్ణాటక సంగీతం థియరీ క్లాసెస్ సర్టిఫికేట్ కోర్స్ థర్డ్ ఇయర్. ఇప్పుడు మనం ఇవాళ చాపుతాళాల గురించి తెలుసుకోబోతున్నాం. దేశాది మధ్యాది చాపుతాళాలు ముఖ్యమైన 35 తాళాలు కాక వేరే క్రియలతోనూ వేరే పేర్లతోనూ వాడబడుతున్న తాళాలు. ఇవి రెండు విధాలు. దేశాది మధ్యాది అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు చాపుతాళం అంటే, ఈ మనం ఇంతకుముందు 35 తాళాలు నేర్చుకున్నాం కదా, 35 తాళ పథకాలు. అది కాకుండా, అవి మాత్రమే కాకుండా వేరే క్రియలతో వేరే పేర్లతో వాడబడుతున్న తాళాలే చాపుతాళాలు. అవి రెండు రకాలు, దేశాది మధ్యాది. దేశాది తాళాలంటే ఏంటి? ఇది విసర్జితం 3 ఘాతలు కలిగి ఉంటాయి. విసర్జితంలో 3 లేక 4 మాత్ర లేక 3 అక్షర కాల వ్యవధి అయిన తర్వాత వెంటనే రచన అంటే పాట ప్రారంభమవుతుంది. ఉదాహరణ: భువిని దాసుడనే శ్రీరంజని రాగం శ్రీ త్యాగరాజస్వామి, సరి ఎవ్వరే శ్రీరంజని శ్రీ త్యాగరాజస్వామి, ఎంత వేడుకొందు ఓ రాఘవ సరస్వతి మనోహరి శ్రీ త్యాగరాజస్వామి. ఈ దేశాది తాళం యొక్క నడక నెమ్మదిగా ఉంటుంది. ఇప్పుడు మనం దేశాది తాళం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది 3 ఘాతలు కలిగి ఉంటుంది. 3 అక్షరకాల వ్యవధి అయిన తర్వాత పాట ప్రారంభమవుతుంది. వీటికి ఎగ్జాంపుల్స్ ఇవన్నీ ఇచ్చారు. ఇక మధ్యాది తాళం, ఇది దేశాది తాళం వల్లనే విసర్జితం 3 ఘాతలు కలిగి ఉంటుంది. కానీ దేశాది తాళం వలె నడక అంత నెమ్మదిగా ఉండదు. అంటే నడిచే వేగం అంత నెమ్మదిగా ఉండదు. అంటే ఇందాకేం చెప్పుకున్నాము, దేశాది తాళం యొక్క నడక నెమ్మదిగా ఉంటుంది అని చెప్పాం. మధ్యాది తాళం అలా ఉండదు అని చెప్తున్నారు. ఈ మధ్యాది తాళం వేయినప్పుడు విసర్జితంలో అరమాత్ర లేక 2 అక్షరకాలములు, ఇది 1 లేక 2 మాత్ర లేక 2 అక్షరకాలములు విశ్రాంతి వ్యవధి అయిన వెంటనే రచన ప్రారంభం అవుతుంది. అంటే అక్కడ 3 అని చెప్పారు, ఇక్కడ 2 అక్షరకాలాలు. అది ఇక దీనికి ఉదాహరణ: ఎందుకు నిర్దయ హరికాంబోజి త్యాగరాజస్వామి. 2 రామానీయడ కరహరప్రియ త్యాగరాజు గారు. 3 మేరు సమాన మాయామాళవగౌళ త్యాగరాజు గారు. ఇప్పుడు మనం దేశాది మధ్యాది చాపుతాళాలు నేర్చుకుంటున్నాం. ఇప్పుడు దేశాది నేర్చేసుకున్నాం, మధ్యాది నేర్చేసుకున్నాం. ఇక ఇప్పుడు మనం చాపుతాళానికి వద్దాం. 35 తాళములు కాక శాస్త్రములందు చెప్పబడిన నామములు క్రియలు కలిగి ఉన్న ఒక విధమైన తాళం. కానీ చాలా కాలం నుండి ఈ తాళం మన పల్లె సంగీతం అంటే జానపదాల్లో ఉపయోగించబడినట్లు తెలుస్తున్నది. అదిగాక యక్షగానాల్లోనూ తత్వజ్ఞాన పాటలలో కూడా దీన్ని తరచూ ఉపయోగిస్తూ ఉంటారు. ఇది ముఖ్యంగా 4 విధాలుగా ఉంటుంది. ఏది? చాపుతాళం. త్రిశ్ర చాపు అంటే 3 అక్షరకాలాలు, ఖండ చాపు అంటే 5 అక్షరకాలం, మిశ్ర చాపు 7 అక్షరకాలం, సంకీర్ణ చాపు 9 అక్షరకాలం. ఇప్పుడు త్రిశ్ర చాపు గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. దీని అక్షర కాల విలువ 3 ఘాతలు అంటే 1+2. ఇక్కడ నాకు గుర్తుండడం కోసం నేను చదువుకునేటప్పుడు నా ఎగ్జామ్స్ టైంలో ఇలా రాసుకున్నాను. ఇక్కడ ఇచ్చిందే కానీ మళ్ళీ రాసుకుంటూ మనం అర్థం చేసుకుంటూ పక్కనే ఇట్లా రాసుకున్నామంటే చాలా బాగా గుర్తుంటుంది మనకి. అందుకని ఇలా రాసుకున్నాను. 2 ఘాతకు 2 అక్షరకాలం కలిగి ఉంటుంది. అంటే 1+2 = 3. స రి గ. ఇక్కడ ఇలా స ప్లస్ రిగా అంటే 1+2 అనమాట. రీగా అంటే 2 కదా, అలా. ఉదాహరణకి రామచంద్ర అనుభవ కమాస్ రాగం. మీరు ఎగ్జాంపుల్స్ కూడా రాస్తే మార్కులు బాగా వస్తాయి. ఖండచాపు. ఇక ఖండచాపు అంటే మనం ఇందాక అనుకున్న దాంట్లో 2వదనమాట, 5 అక్షర కాలం. ఖండచాపు అక్షర కాల విలువ 5. 2 ఘాతలు కలిగి ఉంటుంది. మొదటి ఘాతకు 2 అక్షరాలు, రెండవ ఘాతకు 3 అక్షరాలు కలిగి ఉంటాయి. అంటే 2+3. సరి సరిగా 2 3. పరిధానమిచ్చితే బిల్హరి రాగం శ్రీపట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ గారి కృతి మంచి ఉదాహరణ. ఇక మిశ్ర చాపు 3వది. అక్షర కాల విలువ 7. 2 ఘాతలు కలిగి ఉంటుంది. మొదటి ఘాతకు 3 అక్షరకాలం, రెండవ ఘాతకు 4 అక్షరకాలం. 3+4 సరిగా సరిగమ. ఉదాహరణ: నిధి చాలా సుఖమా కళ్యాణి రాగం.
ఈ తాళంలో 4+3 అక్షరకాలాలు వేయడం కూడా ఉంది. ఉదాహరణకు నిన్ను వినాగమరి పూర్వి కళ్యాణి శ్యామశాస్త్రి గారు. ఈ కృతి మొదటి 4 అక్షరకాలంలో అక్షరాలు తోసి నిన్ను వినాగ అని ప్రారంభిస్తారు. శ్రీ శ్యామశాస్త్రుల వారి రచనలో కొన్ని ఈ రకానికి చెందిన ఉన్నాయి. చాపుతాళం అని వ్రాసి ఉన్న ఎడల సాధారణంగా దాన్ని మిశ్ర చాపుతాళం అనే అనుకోవాలి. ఇక చివరిది సంకీర్ణ చాపుతాళం. అక్షరకాల విలువ 9, 2 ఘాతలు కలిగి ఉంటుంది. మొదటి ఘాతకు 4 అక్షరాలు, రెండవ ఘాతకు 5 అక్షరాలు ఉంటాయి. సరిగమ సరిగమప 4+5. ఇది ఇక్కడితో చాపుతాళం కూడా పూర్తయిపోయింది. మనం ఇప్పుడు తాళ దశ ప్రాణాలు అనే ఇంపార్టెంట్ క్వశ్చన్కి వచ్చేస్తున్నాము. అంటే ఇంపార్టెంట్ టాపిక్ ఇది, క్వశ్చన్లో వస్తుందని అర్థం. తాళం అంటే ఏమిటి? ఇది మీకు చిన్న క్వశ్చన్లో కూడా రావచ్చు, షార్ట్ ఆన్సర్స్లో. సంగీత రచన యొక్క కాల ప్రమాణాన్ని తెలిపేదే తాళము. ప్రతి జీవికి ప్రాణం ఉన్నట్టుగా తాళానికి కూడా ప్రాణం ఉంటుంది. ఆ ప్రాణం యొక్క భాగాలు 10. వాటిని పండితులు తాళ దశ ప్రాణాలు అని చెప్పారు. అవి ఏంటంటే శ్లోకం ద్వారా తెలుస్తుంది మనకి. కాలో మార్గ క్రియాంగాని గ్రహో జాతి కళాలయ యతి ప్రస్తారకం చేతి తాళప్రాణ దశస్మృతా. కాలము, మార్గము, క్రియ, అంగము, గ్రహము, జాతి, 7వది కళ, లయ, యతి, ప్రస్తారము. ఇవన్నీ తాళ దశ ప్రాణాలు. ఇహ మొదటి 5 ప్రాణాలని మహాప్రాణాలని అంటే ముఖ్య ప్రాణాలు అన్నమాట. తక్కినవి 5 ప్రాణాలని ఉపప్రాణాలని అంటారు. ఇప్పుడు మొదటిది చూద్దాం. కాలప్రాణము. సంగీతం యొక్క వేగాన్ని తెలుపునది కాలం. ఇది తాళ దశ ప్రాణములలో మహాప్రాణాల్లో మొదటిది కాలప్రాణం. దీనివల్లనే అంగముల విలువ తెలుస్తున్నది. ఈ కాలప్రాణం 10 విధాలుగా ఉంటుంది. 100 తామర రేకుల్ని ఒకదానిపై ఒకటి పెట్టి సూదితో ఒక్కసారిగా అన్ని రేకులను పొడిచినట్టు పొడిస్తే అందులో ఒక తామర రేకు తెగునట్టి కాలము క్షణము. అర్థమైందా? ఏంటంటే 100 తామర రేకులట, 100 తామర రేకుల్ని ఒకదానిపై ఒకటి పెట్టి దొంతరగా సూదితో ఒక్కసారిగా అన్ని రేకుల్ని పొడిస్తే అందులో ఒక తామర రేకు తెగే కాలాన్ని క్షణం అంటారు. అంటే అది కాలప్రమాణం ఇక్కడ. అట్టి 8 క్షణాల కాలాన్ని ఒక లవము అంటారు. 8 లవముల కాలము ఒక కాష్ట, 8 కాష్టముల కాలము 1 నిమిషం, 8 నిమిషముల కాలము 1 కళ. 2 కళలు అంటే 1 చతుర్భాగం, 2 చతుర్భాగాలు లేక 4 కళలు 1 అనుధృతం, 2 అనుధృతాలు 1 ధృతం. అంటే సింబల్స్ కూడా ఇచ్చాడు. ధృతానికి 0, 2 ధృతాలు 1 లఘువు, లఘువుకి ఎప్పుడు కూడా 1 అనే ఉంటుంది సింబల్. 2 లఘువులు 1 గురువు, 2 లఘువులు 1 ప్లుతం, 4 లఘువులు 1 కాకపాదం అని పెద్దలు పండితులు చెప్తున్నారు. ఇదంతా మీరు చక్కగా ఒక ఫ్లోర్ చార్ట్ లాగా వేసుకొని గోడకు అతికించుకొని దాన్ని అప్పుడప్పుడు చూస్తూ అర్థం చేసుకుంటూ ఉంటే మైండ్లో పడిపోతుంది. ఇలా చక్కగా రాస్తే మార్కులు బాగా పడతాయి. ఇది మనం గుర్తుంచుకోవడమే, అర్థం చేసుకుని గుర్తుంచుకోవాలి. అనుధృతము, ధృతము, లఘువు, గురువు, ప్లుతము, కాకపాదము అను 6 రంగములు మాత్రమే ఇప్పుడు వాడబడుతున్నాయి. ఇహ రెండోది మార్గప్రాణం. ఇంతకుముందు మొదటిదేమో కాలప్రాణము, ఇప్పుడు మార్గప్రాణము. ఒకదానికొకటి రెట్టింపు కాల ప్రమాణంతో పాడ్డాన్ని మార్గప్రాణం అంటారు. ఇది తాళదశ ప్రాణంలోని మహాప్రాణాల్లో రెండవది. దీని యందు 6 విధములైన ప్రాణాలు ఉన్నాయి. వాటిని షణ్మార్గములు అంటారు. ఇందులో మొదటి 3ను పల్లవుల యందు ఉండును, రెండవ 3 సంగీత రచనల యందు వాడుతున్నారు. అంటే ఇప్పుడు దీంట్లో కూడా 6 ప్రాణాలు ఉన్నాయి కాబట్టి దాంట్లో మొదటి 3 పల్లవుల్లోనూ మిగతా 3 సంగీత రచనలను వాడుతున్నారట. అవేంటంటే దక్షిణ మార్గము, వార్తీక మార్గము, ఇంకా చిత్ర మార్గము, చిత్రతర మార్గము, చిత్రతమ మార్గము, అతి చిత్రతమ మార్గము, ఇలా 6. దక్షిణ మార్గం అంటే 1 తాళాక్షరానికి 8 మాత్రల కాలం. అంటే
8 × 4 32 అక్షర కాలాలన్నమాట. వార్తిక మార్గం ఒక తాళాక్షరానికి 4 మాత్రల కాలం అంటే 4 × 4 16. చిత్ర మార్గము ఒక తాళాక్షరానికి 2 మాత్రల కాలం అంటే 2 × 4 8. కొన్ని చిన్న ప్రింటింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే నేను చదువుకునేటప్పుడు నేను కరెక్ట్ చేసుకున్నాను, అది మీకు కనిపిస్తుంది. అట్లా మీరు ప్రతి అక్షరం చదువుతూ అర్థం చేసుకుంటూ ఉంటే మంచి మార్కులతో పాస్ అవ్వచ్చు. చిత్రతమ మార్గము ఒక తాళాక్షరానికి 1 మాత్ర కాలం 1 × 4. చిత్రతమ మార్గము ఒక తాళాక్షరానికి 2 మాత్రల కాలం 1 × 2 2. అతి చిత్రతమ మార్గము ఒక తాళాక్షరానికి 1/4 మాత్రకాలము 1 × 1. ఒక మాత్ర అనగా 4 అక్షరాలు అంటే హ్రస్వాక్షరాలు అనమాట. ఈ 6 మార్గాల్లో 3 మాత్రమే వాడుకలో ఉన్నాయి. అవేంటి అంటే అతి చిత్రతమ మార్గము, అందులో ఉదాహరణ రామాయిక, మనసు కరుగ, రూపకము. దీన్ని త్రిశజాతి రూపక తాళాల్లో పాడితే చిత్రతమం అవుతుంది అంటున్నారు. చిత్రతమం ఒక క్రియకు 2 అక్షర కాలం, ఉదాహరణ రఘునాయక. చిత్రతర ఒక క్రియకు 4 అక్షరాలు, సరోజ దళనేత్రి. పై 3 తాళ మార్గాలు స్వరావళి, జంట అలంకారాలు, గీత, వర్ణ, పద, తిల్లాన, జావళి, రాగమాలిక, కృతి, కీర్తనల వంటి సంగీత రచనలందు ఉపయోగించబడుతున్నాయి. ఇవన్నీ కూడా మీరు బ్రీఫ్గా నాలాగా పక్కన చిన్న నోట్స్ గుర్తుండే విధంగా రాసుకుంటే అస్సలు మర్చిపోరు. అయితే మనం సొంతంగా చదువుతూ అర్థం చేసుకుంటూ ఉంటే ఓన్గా మనం చిన్న కీ నోట్స్ కానీ ఏదో చిన్న చిన్న ఫిగర్స్ బొమ్మలు కూడా వేసుకోవచ్చు. నేను అట్లా కూడా చేశాను గుర్తుండడం కోసం. సొంతంగా నేర్చుకునేటప్పుడు అట్లా చేసుకుంటాం. మీరు చదివిన దాన్ని బట్టి మీరు కూడా అలా తయారు చేసుకోవచ్చు. క్రియాప్రాణము తాళ దశ ప్రాణాల్లో మహాప్రాణాల్లో ఇది 3వది. మనం చేసే ప్రతి పని క్రియ అంటారు. ఆ వర్తమునందు వచ్చు తాళాంగములను చూపించటం. ఘాతలు, అనుధృతము, ధృతము అనగా విసర్జితములు, ఘాతులు, వేళ్లను లెక్కించుట మొదలైనవన్నీ కూడా క్రియే. ఇవి 2 విధాలు. క్రియాప్రాణములు 2 విధాలుగా విభజించబడ్డాయి. అవి మార్గక్రియ, దేశ్యక్రియ. ఇవేంటో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పటిదాకా మీరు విన్నది మళ్ళీ ఒకసారి వింటూ నోట్స్ రాసుకుంటూ గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.